తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ చూస్తుందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. విశాఖపట్నం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశ్న రావణ్, జడ శ్రవణ్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రతిరోజు హిందువులపై విషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. హిందువుల పేర్లు పెట్టుకుని సనాతన ధర్మాన్ని కించపరిచేలా నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తున్న వారిని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్న సమయంలో జరిగిన తప్పులను ఎత్తి చూపించినందుకే తనను టార్గెట్ చేశారని అన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక వైసీపీ కుట్ర ఉందని స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు. కుటుంబం ఎలా ఉండాలో, సంస్కృతి సాంప్రదాయాలను ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా పూజించాలో, సమాజాన్ని ఏ విధముగా ప్రేమించాలో, వసుదైక కుటుంబము ప్రపంచంలో ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. వసుదైక కుటుంబము, వాసుదేవుడు తాలూకా ఇదంతా కూడా మా వన్ ఫ్యామిలీ, యూనివర్సల్ ఫ్యామిలీగా భావించేటటువంటి ప్రపంచంలో ఏకైక సంస్కృతి హిందూ సనాతన ధర్మము, హిందూ సనాతన సంస్కృతి. అన్ని మతాలని కూడా ప్రేమించేటటువంటి, అన్ని మతాలని కూడా హక్కుని చేర్చుకునేటటువంటి, అన్ని మతాలలో ఉండేటటువంటి సత్యాన్ని గౌరవించి అన్ని మతాల మనోభావాలని కూడా పరిగణలో తీసుకొని అందరినీ కూడా ప్రేమ భావనతో సోదర సహోదరీమణులుగా భావించేటటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతి భారత హిందూ సనాతన ధర్మ సంస్కృతి. అటువంటి ఈ సంస్కృతిని, హిందుత్వాన్ని ప్రపంచంలో ఎన్నో దేశాలు ఆ పక్క దేశాల మీద దండయాత్రలు చేశాయి, పక్క దేశాలని ఆక్రమించుకున్నాయి. ఇప్పటికీ కూడా అదే జరుగుతున్నది. ఆ రష్యా యుద్ధం కానీ, ఉక్రెయిన్ యుద్ధం కానీ రెండు కూడా క్రైస్తవ దేశాలే. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు, పాకిస్తాన్లో ఉండేటటువంటి ముస్లింలు ఒకటే. వారు కొట్టుకు చేస్తున్నారు, వారు రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఆయా దేశాలు పక్క దేశాలను ఆక్రమిస్తూ దౌర్జన్యాలు చేస్తూ మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయకుండా, ఏ దేశానికి కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏ దేశం భూభాగాన్ని కనీసం ఒక ఇంచు భాగాన్ని కూడా దురాక్రమణ చేయకుండా అందరినీ హక్కున చేర్చుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. మళ్ళీ జై ఆంధ్ర అనాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. రాజకీయ నాయకులు కుట్రలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొంతమంది చేత సనాతన ధర్మం మీద దాడి చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక ప్లాన్ ప్రకారం పక్క రాష్ట్రంలో కూర్చుని కొంతమంది, ఈ రాష్ట్రంలో కూర్చుని కొంతమంది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవస్థలన్నిటి మీద దాడులు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా మనం చాలా చోట్ల చూసాం. ఏదో లవ్ జిహాద్లన్నీ ఇవన్నీ వేరే మనం మాట్లాడతాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్ జిహాద్ జరుగుతోంది. రిజర్వేషన్స్ జిహాద్ చేస్తున్నారు. ఎవరైతే సనాతన హిందువులైన ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ని మేము లాక్కుంటామని చెప్పి బహిరంగ సభలు పెట్టి చెప్తున్నారు. మాకు వాటా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని పట్టించుకోవట్లేదు. ఢిల్లీకి వెళ్ళి ఎస్సీ కమిషన్, బాలకృష్ణ కమిషన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, ఎస్టీలు ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్లు మేము కూడా లాక్కుంటాం, మేము క్రైస్తవులు అయినా కూడా మేము లాక్కుంటాం, మీరు మాకు అనుమతి ఇవ్వండి, మీరు చట్టాలని మార్చండి, మాకు ముద్రేసి ఇవ్వండి అని చెప్పి బాలకృష్ణ కమిషన్ వెళ్ళి అడుగుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? రిజర్వేషన్ జిహాద్ చేస్తున్నారు. వీళ్ళకి వెనకాల రాజకీయ పార్టీలు ఉండి వత్తాసు పలుకుతున్నాయి. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే
పేదల సేవే మా సేవలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ కలయిక ఆనందోత్సవాలతో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూగూరుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా శ్రామికులు ఆటలు పాటలతో ఉల్లాసంగా గడిపారు. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఆటల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన మహిళలకు చీరలను బహుకరించారు. అనంతరం బహుమతులు అందజేశారు. శ్రామికులందరూ ఒకే కుటుంబంగా భోజనాలు చేయడం ఆత్మీయతను చాటుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి రామానాయుడు ఇచ్చిన పిలుపుని అందుకుని ఉపాధి హామీ శ్రామికులకు ఆత్మీయ భోజనాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మంత్రి రామానాయుడుకు శ్రామికులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. పథకానికి అందరూ బాగానే చేసుకున్నారు. అలాగే మాకు మంచి ఎండల్లో కూడా ఈసారి పనులు పెట్టారు. ఆ ఎండల్లో పని చేసినప్పుడు మాకు చెమట బాగా పట్టి అలసట అయిపోయినందుకు రామానాయుడు గారు మాకు మజ్జిగ ఇవ్వమన్నారండి. అలాగే మాకు నాయకులు కూడా బాగా మజ్జిగ అయ్యి అందజేశారు. టైంకి ఎండ వచ్చేసరికి మజ్జిగ అయ్యి కూడా వేసేవారు. ఎవరన్నా లేరు అన్నా కూడా మా నాయకులు కేర్ తీసుకుని ఆ రోజు మజ్జిగ వచ్చి ఇచ్చేవారండి. రామానాయుడు గారు దయ వల్ల మాకు డ్రింకులు మజ్జిగ అన్నీ కూడా బాగా అందినాయండి. ఈ సంవత్సరం అందరూ కూడా పని బాగా చేసుకున్నారు రామానాయుడు గారి దయ వల్ల. ఇప్పుడు భోజనాలు కూడా జరుగుతున్నాయంటే ఆయన దయ వల్ల ఎప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నామంటే ఎప్పుడు ఎవరు భోజనాలు కానీ టీ కానీ ఏది ఇచ్చింది ఎవరు లేరండి. ఈ సంవత్సరం భోజనాలు మజ్జిగ డ్రింకులు అన్నీ కూడా తీసుకున్నాము. ఈ సంవత్సరం ఇది యాక్టివ్గా చేసామంటే ఆయన దయ వల్ల మేము బాగా చేసుకుంటున్నామండి. బీఎల్ఓలు బీఎల్ఏలు సమన్వయంతో సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆర్డీఓ ఎం సూర్యారావు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యారావు మాట్లాడుతూ అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే సర్ కార్యక్రమం లక్ష్యమని తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో 61% ఎన్యూమరేషన్ ఫారాలు అందాయని, మరో 39% ఫారాలు రావాల్సి ఉందని అన్నారు. దాదాపు 70,000 మంది నుంచి ఫారాలు అందించాల్సి ఉందని అన్నారు. మరో 8 రోజులు మాత్రమే సమయం ఉందని, త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీఎల్ఏలు పాల్గొన్నారు. కేరళ వాయనాడ్ కల్లాడి సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకుపోయున్నారు. దీనికి సంబంధించిన భయానక సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చింది. కేరళలోని వాయనాడ్లో మరోసారి కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపోయల్ కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మరణించగా శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కొండ చర్యల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకపోతుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలు అమలులో విఫలం మాజీ మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన జిల్లా వైసీపీ నాయకులు. వైసీపీ మతాల మధ్య చిచ్చు రాజేస్తుంది ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.